హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్యుడి తర్మ. ఈరోజు మనం సొగస్యుడి తర్మలో ఎర్రగడ్డ సుందర్నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో లేటెస్ట్ ఫ్యాన్సీ శారీస్లో ఎలాంటి వెరైటీస్ ఉన్నాయో చూద్దాం. మన ఫస్ట్ శారీ వచ్చేసి ఫ్యాన్సీ కోటా మెటీరియల్. ఇది టోటల్ శారీ అంతా కూడా మనకి పింక్ కలర్ కాంబినేషన్ కోటా మెటీరియల్తో డిజైన్ చేశారు. ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ అండి, అంటే సపరేట్గా పళ్ళు అంటే ఇవ్వకుండా టోటల్ శారీ అంతా కూడా మనకి రన్నింగ్ టైప్ ఆఫ్ డిజైన్ కంటిన్యూ చేశారు. ఫస్ట్ మనం బోర్డర్స్ చూద్దాం. పైన మనకి పింక్ కలర్ అంటే శారీ వచ్చేసరికి బ్యాక్గ్రౌండ్ అంతా పింక్ కలరే ఉంది కాబట్టి పింక్ కలర్ కాంబినేషన్తోనే మనకి సేమ్ కలర్తోనే పైపింగ్ ఇచ్చారు. తర్వాత మనకి ఒక చిన్న బెల్ట్ పార్ట్ లాగా మనకి ఒక బోర్డర్ కూడా ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి కడ్డీ బోర్డర్ జరీ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. ఈ బోర్డర్ వచ్చేసరికి ఈ శారీకి 3 సైడ్స్ కూడా కామన్గా కంటిన్యూ అవుతుంది. అలాగే షోల్డర్ పార్ట్ చూసినట్లయితే పైనంతా కూడా కొంచెం గ్యాప్స్ మెయింటైన్ చేస్తూ మనకి డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్ అనేది ఇచ్చారనమాట. ఇది కూడా మనకి ఒకటే టైప్లో ముద్దగా కాకుండా, అంటే లోపలంతా ఫుల్ ఫిల్లింగ్ కాకుండా 3 లేయర్స్ లాగా, పైన వచ్చేసి మనకి స్టార్స్ లాగా ఒక లేయర్ ఇచ్చారు. ఇంకొకటి వచ్చేసి మనకి కడ్డీ టైప్లో జరీతో కొంచెం ఫిల్లింగ్ తీసుకున్నారు. ఇంకొక చోట వచ్చేసరికి మనకి ఒక బడ్ స్టైల్లో ఇచ్చారు. టోటల్ శారీ అంతా కూడా మనకి పైన బుటీస్ అనేది కామన్గా కంటిన్యూ చేశారు. అలాగే కింద బోర్డర్ చూసినట్లయితే జరీ బోర్డర్కి పైన కూడా మనకి జరీ బోర్డర్తోనే డిజైనింగ్ వస్తుంది. 2 లైన్స్ లాగా మనకి ఇదే బోర్డర్ ఇచ్చారనమాట. కింద జరీ బోర్డర్కి యాడ్ చేస్తూ అలాగే పైన బోర్డర్లో అటు ఇటు కడ్డీ లైన్స్ లాగా తీసుకుని ఏంటి హెవీ ఫిల్లింగ్ కాకుండా ఓన్లీ అవుట్లైన్ లుక్ మాత్రమే తెలిసే విధంగా మధ్యలో అంతా కూడా ఒక టర్నింగ్ క్రీపర్ ఇచ్చారనమాట. అలాగే ఈ 2 బోర్డర్స్కి మిడిల్లో వచ్చేసి మనకి డిజైనర్ బోర్డర్ అనేది ఇచ్చారు. ఈ డిజైనర్ బోర్డర్ చూసినట్లయితే బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి నెట్టెడ్ మెటీరియల్ ఉంటుంది. అది కూడా గోల్డ్ కలర్ నెట్టెడ్ మెటీరియల్ తీసుకుని దానిపైన మనకి మ్యాంగోస్ డిజైన్ ఇచ్చారనమాట. బ్లౌజ్ వచ్చేసి మనకి రా సిల్క్ మెటీరియల్ ఇచ్చారు. టోటల్గా మనకి రా సిల్క్ మెటీరియల్ వచ్చింది. అది కూడా సేమ్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. ఆ బోర్డర్ చూసినట్లయితే సేమ్ అండి, శారీలో ఏదైతే కడ్డీ బోర్డర్ జరీ బోర్డర్ ఇచ్చారో ఇదే బోర్డర్ కంటిన్యూ చేశారు. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 2650 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి ఫ్యాన్సీ శారీ అండి. ఇది కొంచెం జూట్ మిక్స్ ఉన్నటువంటి ఫ్యాన్సీ శారీ. ఈ శారీకి సపరేట్గా పళ్ళు అంటూ కాకుండా శారీ స్టార్టింగ్ నుంచి, అంటే పళ్ళు నుంచే స్టార్ట్ చేసి ఒకటే టైప్ ఆఫ్ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. బోర్డర్స్లో మాత్రం మనకి 2 వేరియేషన్స్ చూపించారు. శారీ మెయిన్ కలర్ ఏదైతే ఉందో బ్లూ కలర్, ఆ బ్లూ కలర్ కాంబినేషన్తో రా సిల్క్ మెటీరియల్ ఒక బోర్డర్ తీసుకుని దాని మీద మనకి సెల్ఫ్ లైన్స్ ఇచ్చారు. ఇంకొక బోర్డర్ వచ్చేసి మనకి గోల్డ్ కలర్ బోర్డర్ ఇచ్చారనమాట. ఈ బోర్డర్ అనేది ఈ శారీకి 3 సైడ్స్ కూడా కామన్గా కంటిన్యూ చేశారు. అలాగే పైన మొత్తం కూడా రా సిల్క్ మెటీరియల్ పైన మొత్తం, అంటే జూట్ మిక్స్ ఉన్నటువంటి రా సిల్క్ మెటీరియల్ పైన చిన్న చిన్న బుటీస్ని, లీవ్స్ లాగా ఉన్నటువంటి బంచెస్ని మొత్తం టోటల్ శారీ అంతా కూడా పైన హాఫ్ పార్ట్ అంతా కూడా కవర్ అయ్యేటట్లు, అంటే ఆ తర్వాత వచ్చేసి నీస్ పార్ట్ వరకు కవర్ అయ్యేటట్లుగా డిజైన్ చేశారు. కింద బోర్డర్ చూసినట్లయితే మనకి స్కర్ట్ బోర్డర్ లుక్ ఉంటుంది. ఈ 2 కలర్స్, అంటే కింద మనకి గోల్డ్ కలర్ కాంబినేషన్లోనే నెట్టెడ్ మెటీరియల్ తీసుకుని దానిపైన మొత్తం హెవీ ఫిల్లింగ్తో జరీ ఇచ్చారు. లోపల బడ్ స్టైల్లో మనకి వీట్ కలర్ కాంబినేషన్, అంటే బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి కలర్ కాంబినేషనే కాటన్ థ్రెడ్ వర్క్తో మనకి బడ్ లాగా ఇచ్చారనమాట. టోటల్ శారీ అంతా కూడా మనకి ఈ డిజైనర్ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది ఫుల్ శారీ. మరి బ్లౌజ్ ఏ కలర్ ఇచ్చారో చూద్దాం. బ్లౌజ్ మనకి సేమ్ కలర్ కాంబినేషనే తీసుకున్నారండి. శారీ ఏ కలర్ అయితే ఉందో అదే కలర్ కాంబినేషన్ సేమ్ మెటీరియల్ ఇచ్చారు. అలాగే 3 సైడ్స్ కామన్గా ఉన్నటువంటి 2 కలర్స్ కాంబినేషన్ బోర్డర్ ఉంది కదా, ఒకటి వచ్చేసి మనకి సెల్ఫ్ లైన్స్తో ఉన్నటువంటి బోర్డర్, ఇంకొకటి వచ్చేసి గోల్డ్ కలర్ బోర్డర్. ఆ బోర్డర్ని ఇక్కడ కంటిన్యూ చేశారు. టోటల్ అంతా కూడా ఒకటే కలర్ ఉంది కాబట్టి మనం గోల్డ్ కలర్ పైపింగ్ ఏమన్నా కొంచెం హెవీగా చేయించుకున్నట్లయితే బ్లౌజ్కి శారీకి వేరియేషన్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 3000 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. పింక్ కలర్ కాంబినేషన్ కోరా సిల్క్ మెటీరియల్ అండి, లేడీస్ ఫేవరెట్ కలర్. అంటే కోరా సిల్క్ మీదకి వచ్చేసరికి కలర్స్ మామూలుగా ఉన్నా కూడా మెటీరియల్ని బట్టి కూడా మనకి దాంట్లో షైనింగ్ అనేది వస్తుంది. ఇది వచ్చేసి మనకి కోరా సిల్క్ మెటీరియల్ ఇచ్చారు. దీనికి బోర్డర్ అంటూ సపరేట్గా, అంటే పళ్ళు అంటూ సపరేట్గా ఇవ్వకుండా 1 మీటర్ పళ్ళు, హాఫ్ మీటర్ పళ్ళు అలాగా ఒక బోర్డర్ స్టైల్ లుక్ తీసుకొచ్చారనమాట. కడ్డీ బోర్డర్ లాగా ఓన్లీ 1 సైడ్ మాత్రమే ఇచ్చారు. ఆ తర్వాత మిగిలిన బోర్డర్ అంతా కూడా, అంటే శారీ త్రూ అవుట్ శారీ బోర్డర్స్ అంతా కూడా మనకి పైతాని బోర్డర్స్ ఇచ్చారు. పైన శారీ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. తర్వాత బ్లూ కలర్ అండ్ పింక్ కలర్ ఎడ్జెస్లో తీసుకుని మిడిల్ పార్ట్ మొత్తం కూడా గోల్డ్ కలర్తో చిన్న కడ్డీ బోర్డర్ తీసుకున్నారు. తర్వాత
తర్వాత బ్యాక్గ్రౌండ్ అంతా కూడా జరీ బ్యాక్గ్రౌండ్ ఇచ్చేసి గ్రీన్ కలర్ ఫ్లవర్ డిజైన్, క్రీపర్ అంతా కూడా మనకి పర్పుల్ కలర్ కాంబినేషన్ వచ్చే విధంగా ఒక టర్నింగ్ క్రీపర్ ఇచ్చారు. మిగిలిన పార్ట్ మొత్తం కూడా అంటే టోటల్ శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి చెక్స్ డిజైన్ లాగా కనిపిస్తుంది, బాక్సెస్ లాగా. శారీ మొత్తం మనకి ఒకటే స్టైల్ ఇచ్చారండి. కావాలంటే మనం ఏంటంటే 1 or 2 టైమ్స్ ఇలా డిజైన్ వేసుకున్న తర్వాత మనం పర్పుల్ కలర్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఏమైనా ప్యాచ్ వర్క్స్ని మధ్యలో అక్కడక్కడ కూడా డిజైన్ చేసుకున్నట్లయితే బాగుంటుంది. లేదు అంటే మనకి కట్ వర్క్ బోర్డర్స్ దొరుకుతున్నాయి కదా, మిడిల్ పార్ట్లో వేసుకున్నట్లయితే కనుక కొంచెం స్కర్ట్ బోర్డర్ లుక్ అనేది కనిపిస్తుంది. ఈ శారీకి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం. బ్లౌజ్ అనేది మనకి రన్నింగ్ బ్లౌజే ఇచ్చారు, సేమ్ బ్లౌజ్ సేమ్ బోర్డర్స్. కాంట్రాస్ట్ కావాలి అనుకున్నట్లయితే కనుక పర్పుల్ కలర్ కాంబినేషన్ అనేది ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి ఆ కలర్ కాంబినేషన్తో మనం బ్లౌజ్ అనేది డిజైన్ చేయించుకోవచ్చు. ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 1450 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకో కలర్ఫుల్ శారీ చూద్దాం. ఫ్యాన్సీ కోటా మెటీరియల్, వన్ ఆఫ్ ది ఇంగ్లీష్ కలర్ కాంబినేషన్, గ్రే కలర్ వస్తుంది. పళ్ళు చూసినట్లయితే మనం ఒక చిన్న బోర్డర్స్ వేరియేషన్ మాత్రమే మనకి చూపించారు. బ్లాక్ కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్తో 2 బోర్డర్స్ లాగా ఇచ్చారనమాట, ఓన్లీ లైన్స్ వైజ్గా చూపించారు. అలాగే పైన బోర్డర్ చూసినట్లయితే మనకి 2 కలర్స్ కాంబినేషన్. ఇక్కడ మనకి పళ్ళులో బోర్డర్స్ లో ఏ కలర్స్ అయితే తీసుకున్నారో 2 కలర్స్, అవే 2 కలర్స్ బ్లాక్ కలర్ తో ఒకటి, అలాగే ఇంకొకటి వచ్చేసి మనకి పింక్ కలర్ తో టెంపుల్ టైప్ లో 2 లైన్స్ వైజ్ గా మనకి టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ ని మనకి ఒక బోర్డర్ లుక్ వచ్చే విధంగా తీసుకొచ్చారు. సేమ్ బోర్డర్ మనకి సెకండ్ వైపు కూడా రిపీట్ చేశారు. కాకపోతే మనకి ఇక్కడ ఏంటంటే పైన ఓన్లీ 2 లైన్స్ ఇచ్చారు కదా, ఇక్కడ మనకి 4 లైన్స్ కనిపిస్తుంది అనమాట. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇదే డిజైన్ కంటిన్యూ అవుతుంది. గ్రే కలర్ కి బ్లాక్ అండ్ పింక్ కలర్ తో బోర్డర్స్ ఇచ్చారు. మిగిలిన శారీ అంతా కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా కింద స్టార్ట్ చేసి అంటే కింద బోర్డర్కి టచ్ చేస్తూ పై బోర్డర్ వరకు కూడా కంటిన్యూ అయ్యే విధంగా డార్క్ పింక్ కలర్ కాంబినేషన్లో మనకి ఫ్లవర్ డిజైన్. ఈ ఫ్లవర్ డిజైన్ వచ్చేసి టోటల్గా మనకి ఎంబోజ్ లుక్ కనిపిస్తుంది. అలాగే క్రీపర్ పార్ట్ అంతా కూడా శారీ కలర్ ఏ కలర్ అయితే ఉందో గ్రే కలర్, ఆ కలర్లోనే మనకి సిల్క్ థ్రెడ్ ఇచ్చారనమాట. జరీ అనేది ఎక్కడ యూస్ చేయకుండా ఓన్లీ సిల్క్ థ్రెడ్స్తోనే మనకి కలర్ఫుల్గా డిజైన్ చేశారు. దట్టు మనకి చాలా దగ్గరగా ఇచ్చారు. బ్లౌజ్ చూసినట్లయితే మనకి చిందేరి మెటీరియల్ బ్లౌజ్ తీసుకున్నారు. గ్రే కలర్ సేమ్ కలర్ కాంబినేషన్తోనే మెటీరియల్ అనేది చేంజ్ చేశారు. అక్కడ వచ్చేసి మనకి మొత్తం కూడా కోటా మెటీరియల్ ఉంటుంది. బ్లౌజ్ చూసినట్లయితే చందేరి మెటీరియల్ ఇచ్చారు. బోర్డర్స్ మాత్రం యాజ్ ఇట్ ఈస్ గా శారీలో పైన 2 లైన్స్ ఎలా అయితే ఇచ్చారో సేమ్ అవే వస్తుంది. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 1800 రూపీస్కి అవైలబుల్ ఉంది. ఇలాంటి బ్యూటిఫుల్ శారీస్ విఘ్నేశ్వర సిల్క్స్లో ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. నెక్స్ట్ శారీ బ్యూటిఫుల్ కలర్స్ కాంబినేషన్ శారీ, ప్యారెట్ గ్రీన్ కలర్ కోటా మెటీరియల్. డిజైనింగ్ కూడా మంచి సైలెంట్ డిజైనింగ్ ఇచ్చారు. ప్లస్ మనకి బాగా హైలైట్ అయ్యే విధంగా వచ్చింది డిజైన్ అనేది. అంటే వేరే కలర్స్ అనేది యూస్ చేయకుండా లైట్ కలర్స్ కాంబినేషన్లోని శారీ అంతా కూడా మనకి హైలైట్ అయ్యే విధంగా ఇచ్చారు. పైన బోర్డర్స్ చూసినట్లయితే మనకి యాంటిక్ కలర్ కాంబినేషన్, గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్, మళ్ళీ ఆల్టర్నేట్గా సేమ్ డిజైన్ని కంటిన్యూ చేస్తూ మనకి లైన్స్ని, అలాగే ఇక్కడ వచ్చేసరికి పీచ్ కలర్తో చిన్న గోట్ వర్క్ ఇచ్చారు. ఈ బోర్డర్ అనేది ఈ శారీకి 3 సైడ్స్ కూడా కామన్గా కంటిన్యూ అవుతుంది. ఇక్కడంతా కూడా మనకి డోరియా ఉన్నటువంటి మెటీరియల్ అంటే కోటా మెటీరియల్ తీసుకున్నారు. పైన షోల్డర్ పార్ట్ మొత్తం కూడా ఫ్లవర్ డిజైన్ వచ్చేసి మొత్తం కూడా సిల్వర్ జరీ ఇచ్చారు. అలాగే క్రీపర్ పార్ట్ అండ్ లీఫ్ పార్ట్ వచ్చేసి మనకి వైట్ కలర్ థ్రెడ్ వర్క్ తీసుకున్నారనమాట. ఇది షోల్డర్ పార్ట్ మొత్తం కూడా చిన్న బుటీస్ లాగా మనకి కంటిన్యూ చేశారు. కింద బోర్డర్ చూసినట్లయితే మనకి స్కర్ట్ బోర్డర్ లుక్ ఉంటుందండి. మొత్తం హాఫ్ పార్ట్ అంతా కూడా ఒక క్రీపర్ని ఇచ్చారు, ఒక లతలాగా డిజైన్ చేశారు. ఇక్కడ కూడా టోటల్గా ఫ్లవర్ డిజైన్ అంతా కూడా మనకి సిల్వర్ జరీతో ఇచ్చారు. క్రీపర్ పార్ట్ అండ్ లీఫ్ పార్ట్ మొత్తం కూడా వైట్ కలర్ థ్రెడ్ వర్క్ ఇచ్చారు. ఈ హాఫ్ బోర్డర్ అనేది టోటల్ శారీ అంతా కూడా అంటే ఓన్లీ షోల్డర్ పార్ట్లో మాత్రమే కాకుండా కుచిళ్ళ పార్ట్లో కూడా కవర్ అయ్యే విధంగా ఫుల్ శారీ అంతా కూడా ఇచ్చారు. మరి ఈ శారీకి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం. బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ బోర్డర్లో గోట్ వర్క్లో లైట్ పీచ్ కలర్ కాంబినేషన్ ఏదైతే తీసుకున్నారో ఆ కలర్ కాంబినేషన్తో మనకి బ్లౌజ్ అనేది క్రియేట్ చేశారు. మొత్తం కూడా పీచ్ కలర్ జూట్ మిక్స్ ఉన్నటువంటి రా సిల్క్ మెటీరియల్ బ్లౌజ్ ఇచ్చారు. బోర్డర్ మాత్రం సేమ్ అండి. శారీలో మనకి యాంటిక్ కలర్, గోల్డ్ కలర్, సిల్వర్ కలర్తో లైన్స్ ఉన్నటువంటి జరీ బోర్డర్ ఏదైతే ఇచ్చారో సేమ్ బోర్డర్ని కంటిన్యూ చేశారు. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 1875 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ శారీ కూడా కోటా మెటీరియల్ అండి. ఇది వచ్చేసి మనకి మొత్తం కూడా కొంచెం డిఫరెంట్ బోర్డర్స్ ఇచ్చారు. ఈ శారీ మెయిన్ కలర్ వచ్చేసి మనకి బ్లాక్ కలర్ ఉంటుంది. ఫుల్ శారీ అంతా కూడా బ్లాక్ కలర్ ఉంటుంది.
పళ్ళు మాత్రమే మనకు ఒక చిన్న జరీతో డిజైన్ చేశారు. మిగిలిన పార్ట్ అంతా కూడా ఎల్లో కలర్తో మ్యాటీ వర్క్, అలాగే గ్రీన్ కలర్ కాంబినేషన్తో 2 కలర్స్ కాంబినేషన్తో మ్యాటీ వర్క్లో ఒక స్క్వేర్ టైప్లో బాక్సెస్ లాగా మనకి టోటల్ శారీ అంతా షోల్డర్ పార్ట్ మొత్తం కూడా కవర్ చేశారు. పైన బోర్డర్కి కింద బోర్డర్కి వేరియేషన్ ఉంటుందండి. పైన బోర్డర్ వచ్చేసరికి పైన మజంటా పింక్ కలర్తో ఒక చిన్న బోర్డర్, తర్వాత కొంచెం గోల్డ్ కలర్ కాంబినేషన్తో బిగ్ బోర్డర్ ఇచ్చారు. ఈ బోర్డర్ అనేది ఓన్లీ వన్ సైడ్ మాత్రమే ఉంటుంది. సెకండ్ వైపు ఈ బోర్డరే కంటిన్యూ అవుతుంది, కాకపోతే పైన వచ్చేసరికి మనకి స్మాల్ బోర్డర్ ఇచ్చారు. కింద చూసినట్లయితే టోటల్గా కలర్ఫుల్గా ఉండే విధంగా కింద సేమ్ పైన చెప్పినట్టే మజంటా పింక్ కలర్తో ఒక చిన్న బోర్డర్, తర్వాత బ్యాక్గ్రౌండ్ అంతా కూడా జరీ బోర్డర్తో బిగ్ బోర్డర్ తీసుకున్నారు. ఈ బిగ్ బోర్డర్ పైన మనకి ప్యారెట్స్ని డిజైన్ చేశారనమాట. ఒక క్రీపర్ లాగా ఇచ్చేసి ప్యారెట్స్ని ఎల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్, అవుట్లైన్ అంతా కూడా బ్లాక్ కలర్ వచ్చే విధంగా, అలాగే లీఫ్ పార్ట్ అండ్ బర్డ్స్ పార్ట్ వచ్చేసి ఎల్లో కలర్, అవుట్లైన్ అంతా కూడా మనకి బ్లాక్ వచ్చే విధంగా క్రీపర్ పార్ట్, అంటే టోటల్గా ఏంటంటే మల్టీ కలర్ కాంబినేషన్లో మ్యాటీ స్టిచ్ ఇచ్చారనమాట. బ్లౌజ్ సేమ్ అండి, రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారు. కాకపోతే ఏంటంటే దీనిపైన మనకి కింద బోర్డర్లో డిజైన్ అని వచ్చింది కదా, ఆ డిజైన్ అనేది మిస్ చేసి ఓన్లీ ప్లెయిన్ బోర్డర్ని మాత్రమే ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ 1875 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. జూట్ పట్టు మెటీరియల్ వచ్చేసి మనకి జూట్ పట్టు మెటీరియల్, 3 కలర్స్ కాంబినేషన్, క్రీమ్ కలర్, రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో డిజైన్ చేశారు. ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ మిడిల్ పార్ట్ అంతా కూడా శారీ మెయిన్ కలర్ ఏదైతే ఉందో అంటే లైట్ క్రీమ్ కలర్, ఆ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. అలాగే ఎడ్జ్లో చూసినట్లయితే మనకి రెడ్ కలర్ ఉంటుంది. జూట్ పట్టు మెటీరియల్, ఇక్కడ వచ్చేసి మనకి మొత్తం కూడా టోటల్ గ్రీన్ కలర్. ఈ పళ్ళులో ఎక్కడ కూడా మనకి డిజైన్ అనేది ఇవ్వలేదండి, మొత్తం కూడా ప్లెయిన్ మెటీరియల్స్ని మనకి 3 కలర్స్ వేరియేషన్తో చూపించారు. ఆ తర్వాత మనకి శారీలోకి స్టార్ట్ అయ్యేటప్పుడు ఇక్కడ మనకి ఒక క్రీపర్ పార్ట్ని ఇచ్చారనమాట. కొంచెం హెవీ ఫిల్లింగ్తో మొత్తం కూడా జరీ ఓన్లీ 1 కలర్తో మాత్రమే ఉండే విధంగా జరీతో మనకి ఒక బోర్డర్ లాగా తీసుకున్నారు. ఈ బోర్డర్ అనేది 3 సైడ్స్ కామన్గా కంటిన్యూ అవుతుంది. అలాగే మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి మ్యాంగో డిజైన్, హెవీ ఫిల్లింగ్ కాకుండా మనకి కొంచెం బ్రాడ్ లైన్ లాగా అవుట్లైన్ లుక్ వచ్చే విధంగా మనకి మ్యాంగో డిజైన్ ఇచ్చారు. బోర్డర్స్ కూడా పైన మనకి గ్రీన్ కలర్ బోర్డర్, కింద రెడ్ కలర్ బోర్డర్, అంటే ఈ 2 కలర్స్ వచ్చేసి మనకి పళ్ళులో వచ్చాయి కదా, సేమ్ కలర్ కాంబినేషన్తోనే మనకి బోర్డర్స్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మిల్కీ వైట్ కలర్ కాంబినేషన్ పైన మొత్తం జరీతో మ్యాంగో డిజైన్ వస్తుంది. బ్లౌజ్ అంటే శారీలో డార్క్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ కాంబినేషన్ జూట్ పట్టు మెటీరియల్తోనే మనకి బ్లౌజ్ అనేది డిజైన్ చేశారు. టోటల్గా మనకి ప్లెయిన్ ఇచ్చారు, ఎటువంటి బోర్డర్ కూడా ఇవ్వలేదు, రెడ్ కలర్ కాంబినేషన్. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 3150 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ శారీ కూడా మనకి జూట్ పట్టు మెటీరియల్, ఎల్లో కలర్ కాంబినేషన్ అండి, మస్టర్డ్ ఎల్లో వస్తుంది. ఇక్కడ వచ్చేసి మనం బోర్డర్స్ చూద్దాం. ఫస్ట్ బోర్డర్స్ చూసినట్లయితే బ్లాక్ కలర్ అండ్ గోల్డ్ కలర్తో ఇట్లా క్రాస్ లైన్స్ లాగా ఉండే విధంగా ఒక బోర్డర్ తీసుకున్నారు. ఇంకొక బోర్డర్ చూసినట్లయితే రెడ్ అండ్ బ్లాక్ కలర్ ఉండే విధంగా ఇట్లా క్రాస్ లైన్స్ వచ్చే విధంగా తీసుకున్నారు. ఈ బోర్డర్స్ అనేది అంటే ఈ 2 కలర్స్ వేరియేషన్ బోర్డర్ అనేది ఈ శారీకి 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. ఎల్లో కలర్కి గోల్డ్ అండ్ రెడ్ కలర్ బోర్డర్స్ అన్నమాట. మిడిల్ పార్ట్ మొత్తం కూడా జూట్ పట్టు మెటీరియల్, దానిపైన చిన్న చిన్న బడ్స్ లాగా గోల్డ్ కలర్ కాంబినేషన్తో డిజైన్ చేశారు. పైన షోల్డర్ పార్ట్ మొత్తం కూడా మనకి ఇలాగే కంటిన్యూ అవుతుంది. ఈ శారీలో హైలైట్ చెప్పాల్సింది ఏంటంటే మనకి కింద బోర్డర్ అండి మల్టీ కలర్ కాంబినేషన్లో ఇచ్చారు. అంటే 2 కలర్స్ కాంబినేషన్తో మనకి పికాక్స్ డిజైన్, ఆ పికాక్స్ డిజైన్ కూడా బాడీ పార్ట్ అలాగే వింగ్స్లో వచ్చేసి మనకి రెడ్ అండ్ గ్రీన్ కలర్ యూస్ చేశారు. కింద నెమల్ పింఛంలో కూడా మనకి గ్రీన్ కలర్ బాగా హైలైట్ అయ్యే విధంగా నెమల్ పింఛం అనేది మనకి రెడ్ కలర్ వచ్చే విధంగా తీసుకున్నారు. 2 పికాక్స్ ని ఆపోజిట్ వర్షన్ లో ఇచ్చి మిడిల్ పార్ట్ మొత్తం కూడా గోల్డ్ కలర్ తో ఒక క్రీపర్ పార్ట్ ఇచ్చారనమాట. అంటే వేరే కలర్స్ కాకుండా ఆల్రెడీ మనకి బోర్డర్ లో రెడ్ కలర్ అనేది యూస్ చేశారు కాబట్టి రెడ్ కలర్ తో కూడా మనకి పికాక్ లో టచ్ చేశారు. ఈ సారీకి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం. సేమ్ కలర్ కాంట్రాస్ట్ అనుకున్నట్లయితే కనుక మనకి చెక్స్ బ్లౌజెస్ దొరుకుతున్నాయండి, రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్, అది కూడా మనం దీనికి డిజైన్ చేసుకోవచ్చు. దీనికి మాత్రం మనకి జూట్ పట్టు మెటీరియల్లో ఇచ్చారు బ్లౌజ్. అలాగే 3 సైడ్స్ కామన్గా ఏదైతే రెడ్ అండ్ గోల్డ్ కలర్తో మనకి బోర్డర్ ఇచ్చారో అదే బోర్డర్ని కంటిన్యూ చేశారు. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 2950 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్లో ఉన్నటువంటి ఫుల్ డిజైనర్ శారీ అండి. ఇది మనకి క్రేప్ జార్జెట్ మెటీరియల్ వస్తుంది. టోటల్ శారీ అంతా కూడా ఫుల్ హెవీ వర్క్ కనిపిస్తుంది. శారీ మొత్తం కూడా ఫుల్ పార్టీ వేర్ శారీ.
దీని బోర్డర్స్ చూసినట్లయితే చాలా స్టైలిష్గా ఇచ్చారు. పైన మనకి గోట్ వర్క్ వచ్చేసి గోల్డ్ కలర్, తర్వాత రెడ్ కలర్తో ఒక చిన్న బోర్డర్ ఇచ్చారు. ఈ కింద వచ్చేసరికి మనకి గోల్డ్ కలర్, అటు ఇటు పికాక్ బ్లూ కలర్, అంటే శారీ మెయిన్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ కాంబినేషన్ గోట్ వర్క్ ఇచ్చేసి మధ్యలో గోల్డ్ కలర్ ఇచ్చారు. ఈ మధ్యలో మనకి బిగ్ బోర్డర్ ఏదైతే కనిపిస్తుందో ఇది షిమ్మర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దానిపైన అంతా కూడా క్రీపర్ పార్ట్ మనకి పర్ల్ వర్క్ వచ్చింది. లోపల ఫిల్లింగ్ అంతా సాఫ్ట్ నక్కి ఇచ్చేసి అవుట్లైన్ మాత్రం మనకి జరీ ఇచ్చారు. దాంట్లో కూడా మనకి స్టోన్ వర్క్ ఇచ్చారనమాట. ఈ హెవీ బోర్డర్ అనేది ఈ శారీకి 3 సైడ్స్ కూడా కామన్గా కంటిన్యూ చేశారు. అలాగే మనకి సపరేట్గా అంటే పళ్ళు అనేది లుక్ వేరే కనిపించడం కోసం, అంటే వేరియేషన్ కనిపించడం కోసం 3 ప్యాచెస్ని ఇచ్చారు. ఇది ప్యాచ్ వర్క్ కూడా కాదు, కట్ వర్క్ చెప్పొచ్చు. ఎందుకంటే మనకి ఇక్కడ ఉన్నటువంటి మెటీరియల్ షిఫాన్ మెటీరియల్ వేరు, ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి మెటీరియల్ అనేది చేంజ్ చేశారు. ఇక్కడ వచ్చేసి మనకి రెడ్ కలర్ నెటెడ్ మెటీరియల్ ఇచ్చారు. ఈ నెటెడ్ మెటీరియల్ లోపలంతా కూడా మనకి ఇట్లా ఒక సర్కిల్ లాగా బొకే స్టైల్లో తీసుకుని డిజైన్ చేశారు. టోటల్గా రెడ్ కలర్ థ్రెడ్ వర్క్ వచ్చింది, అలాగే సిల్వర్ కలర్ అండ్ గోల్డ్ కలర్ స్టోన్ వర్క్, బీడ్ వర్క్, అవుట్లైన్ అంతా కూడా టోటల్గా మనకి బీడ్ వర్క్. మిగిలిన శారీ అంతా కూడా శారీ మొత్తం ఆల్రెడీ మనకి సెల్ఫ్ సర్కిల్స్ వస్తుందండి. మొత్తం అంతా కూడా సెల్ఫ్ డాట్స్ లాగా ఉంటుంది డిజైన్. ప్రతి ఒక్క డాట్లో కూడా సేమ్ కలర్ కాంబినేషన్తో ఉన్నటువంటి స్టోన్స్ అనేది ఇచ్చారు. షోల్డర్ పార్ట్ తర్వాత కుషిల పార్ట్ చూసినట్లయితే మనకి 2 మెటీరియల్స్, 2 ఫ్యాబ్రిక్స్ని డిజైన్ చేశారు. ఇక్కడ వచ్చేసి మనకి వీట్ కలర్ కాంబినేషన్, ఇక్కడ పికాక్ బ్లూ కలర్కి ఫుల్ కాంట్రాస్ట్ ఉండే విధంగా వీట్ కలర్ కాంబినేషన్ ఒక లైన్ తీసుకున్నారు. అలాగే శారీ మెయిన్ కలర్ ఏదైతే ఉందో, మెయిన్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో ఆ కలర్తో ఒక లైన్ ఇచ్చారు. ఈ క్రీమ్ కలర్ లైన్లో మొత్తం కూడా ట్రయాంగిల్ షేప్లో మనకి జరీతో ఒక హాఫ్ పార్ట్ అంతా కవర్ చేశారు. అలాగే శారీ కలర్ ఏదైతే ఉందో మనకి షోల్డర్ పార్ట్లో ఆ మెటీరియల్ లోపల ఇంతకుముందు పళ్ళులో మనకి రెడ్ కలర్తో నెటెడ్ మెటీరియల్తో ఏదైతే ప్యాచ్ వర్క్ చూపించానో కట్ వర్క్ స్టైల్లో సేమ్ ఆ కట్ వర్క్ని డిజైన్ చేశారు. దీనికి బ్లౌజ్ వచ్చేసి సేమ్ అండి, శారీ మెయిన్ ఏదైతే ఉందో ఆ కలర్తో ఒక బ్లౌజ్ ఇచ్చారు. ఇంకొక బ్లౌజ్ చూసినట్లయితే మనం గోల్డ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. అంటే ఫుల్ కాంట్రాస్ట్ మనకి కుచ్చిళ్ళల్లో కూడా వీట్ కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, మొత్తం కూడా మనకి ఇది ఫ్రంట్ నెక్ పార్ట్ వస్తుంది, మొత్తం గోల్డ్ కలర్ వస్తుంది. అలాగే శారీ మెయిన్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో ఆ ఫ్యాబ్రిక్తో మనకి హ్యాండ్స్ పార్ట్ ఇచ్చారు. చిన్నగా చిన్న బోర్డర్స్ కూడా 2 బోర్డర్స్ యాడ్ చేశారు. ఈ బ్లౌజ్కి వచ్చేసరికి బ్యాక్ నెక్ పార్ట్ అంతా కూడా ఫుల్ మనకి కొంచెం హెవీగా కనిపించే విధంగా డిజైన్ ఇచ్చారు. శారీలో బోర్డర్స్, మెయిన్ బోర్డర్స్లో ఏదైతే వచ్చిందో మనకి బోర్డర్, ఆ బోర్డర్ని బ్యాక్ నెక్ పార్ట్లో ఇచ్చేసి అటు ఇటు మనకి పైపింగ్స్, 2 సైడ్ షోల్డర్ పార్ట్లో కూడా మనకి జూట్ షిమ్మర్ మెటీరియల్ అలా కొంచెం డిజైనర్ వేర్లో మనకి బ్లౌజ్ ఇచ్చారనమాట. ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి 5750 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది మనకి క్రేప్లోనే సెల్ఫ్ డిజైన్ ఉన్నటువంటి శారీ అండి. మొత్తం మనకి షేడెడ్లో వస్తుంది శారీ అంతా. ఫస్ట్ మనం బోర్డర్ చూద్దాము. ఇది సపరేట్గా మనకి పళ్ళు అంటే ఇవ్వకుండా పళ్ళు నుంచి స్టార్ట్ చేసి శారీ ఎండ్ వరకు కూడా కంటిన్యూ డిజైనింగ్ అనేది ఉంటుంది. ఇక్కడ బోర్డర్స్ చూసినట్లయితే పైన మనకి రెడ్ కలర్ బోర్డర్, తర్వాత గోల్డ్ కలర్ డిజైనర్ బోర్డర్ పైన మనకి ఒక లేస్ వర్క్ని కూడా యాడ్ చేశారు. ఈ బోర్డర్ అనేది ఈ శారీకి 3 సైడ్స్ కూడా కామన్గా కంటిన్యూ చేశారు. పైన పార్ట్ చూసినట్లయితే ఇది మనకి షేడెడ్లో వస్తుందండి శారీ. ఆల్రెడీ మనకి సెల్ఫ్ వేవ్ లైన్స్ కనిపిస్తున్నాయి కదా, పైన చూసినట్లయితే లైట్ పీచ్ కలర్ కాంబినేషన్, తర్వాత కొంచెం రెడ్డిష్ కలర్, ఇక్కడికి వచ్చేసరికి మిర్చి రెడ్ కలర్ కాంబినేషన్, ఇట్లా మనకి 3 కలర్స్ వేరియేషన్లో ఉంటుంది శారీ మొత్తం. కింద బోర్డర్ చూసినట్లయితే మొత్తం రెడ్ కలర్, మిర్చి రెడ్ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన క్రీమ్ కలర్ కాంబినేషన్తో లోటస్ ఫ్లవర్ పెటల్స్ ఇచ్చారు. దాని అవుట్లైన్ అంతా కూడా మనకి గోల్డ్ కలర్ ఉంటుంది. క్రీపర్ పార్ట్ మొత్తం టోటల్ అంతా కూడా మనకి జరీతోనే ఎలివేట్ చేశారు. బ్లౌజ్ వచ్చేసి మనకి రన్నింగ్ బ్లౌజే ఉంటుందండి, షేడెడ్లో ఉన్నటువంటి బ్లౌజ్. అంటే శారీలో ఏదైతే మనకి షేడెడ్ తీసుకున్నారో సేమ్ అదే టైప్ మెటీరియల్, సేమ్ డిజైన్ ఉంటుంది, అంటే సెల్ఫ్ వేవ్స్ లాగా డిజైన్. దీనికి వచ్చేసి బోర్డర్ మనకి సేమ్ బోర్డర్, శారీలో వచ్చినటువంటి బోర్డర్నే యాడ్ చేశారు. కాకపోతే దీంట్లో ఏంటంటే మనకి కింద బోర్డర్ అనేది బాగా హైలైట్ చేశారనమాట. క్రీపర్ పార్ట్ అండ్ లోటస్ ఫ్లవర్స్తో కొంచెం బిగ్ బోర్డర్ ఇచ్చారు కదా, అది బాగా హైలైట్ చేశారు. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 3500 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. మార్బుల్ షిఫాన్ మెటీరియల్ అండి. ఇది మనకి వన్ ఆఫ్ ది ఇంగ్లీష్ కలర్ కాంబినేషన్ వస్తుంది. ఫుల్ డిజైన్ వచ్చింది శారీ అంతా కూడా. ఇది మనకి లంగావని స్టైల్ వచ్చింది శారీ. మొత్తం బీడ్ వర్క్ ఉంటుంది ఎడ్జెస్లో. ఫస్ట్ మనం బోర్డర్స్ చూద్దాం. బోర్డర్స్ చూసినట్లయితే గోల్డ్ కలర్తో ఒక బాల్, అలాగే పర్ల్ కలర్ కాంబినేషన్తో ఒక బాల్తో మనకి పైన ఒక లేస్ బోర్డర్ లాగా క్రియేట్ చేశారు. దాని తర్వాత మనకి డార్క్ కలర్ కాంబినేషన్ ఉండే విధంగా బ్లూ కలర్ వెల్వెట్ మెటీరియల్, ఆ తర్వాత అంతా కూడా మనకి లేస్ మెటీరియల్ తీసుకున్నారనమాట. పిటాయ్ వర్క్తో ఉన్నటువంటి లేస్ మెటీరియల్ ఇచ్చారు. అంటే డార్క్ కలర్తో మనకి వెల్వెట్ మెటీరియల్, లైట్ కలర్ కాంబినేషన్ గోల్డ్ కలర్తో ఇంకొక బోర్డర్, 2 బోర్డర్స్ వేరియేషన్ చూపించారు. అలాగే మిడిల్ పార్ట్ చూసినట్లయితే అంటే ఇది మనకి లంగావని స్టైల్ వస్తుంది కాబట్టి షోల్డర్ పార్ట్ చూసినట్లయితే
చూసినట్లయితే ప్యూర్ షిఫాన్ మెటీరియల్ బ్యాక్గ్రౌండ్, అది కూడా వన్ ఆఫ్ ది ఇంగ్లీష్ కలర్ గ్రేయిష్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. దీనిపైన మనకి 2 కలర్స్ వేరియేషన్తో బంచెస్ లాగా ఇచ్చారనమాట. ఒకటి వచ్చేసి మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఉంటుంది, ఇంకొకటి మనకి గోల్డ్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. మొత్తం అంతా కూడా కుచిళ్ళ పార్ట్ మొత్తం కూడా మనకి 2 కలర్స్ వేరియేషన్తో, అంటే శారీలో మెయిన్ కలర్లో వచ్చేసరికి ఇంతకుముందు గ్రీన్ కలర్ తీసుకున్నారు కాంట్రాస్ట్ ఒకటి, ఇంకొకటి వచ్చేసి మనకి గోల్డ్ కలర్ సెల్ఫ్ లాగా కనిపిస్తుంది కదా, ఇక్కడ కూడా మనకి అదే వేరియేషన్ చూపించారనమాట. దీనికి వచ్చేసి మనకి క్రేప్ మెటీరియల్తో ఉన్నటువంటి ఆల్రెడీ సెల్ఫ్ డిజైనింగ్ ఉన్నటువంటి మెటీరియల్ బ్లౌజ్ తీసుకున్నారు. దీనికి బోర్డర్ వచ్చేసరికి సేమ్ బోర్డర్ అండి, శారీలో ఏదైతే బోర్డర్ వచ్చిందో అదే బోర్డర్ వచ్చింది. ఈ శారీ కాస్ట్ 4300 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. ప్యూర్ జార్జెట్ మెటీరియల్ ఫుల్ డిజైనర్ శారీ వస్తుంది. కలర్ మాత్రం బ్యూటిఫుల్ కలర్స్ కాంబినేషన్ అండి. మొత్తం శారీ అంతా కూడా ప్రింటెడ్ స్టైల్లో ఉంటుంది, ప్లస్ మనకి థ్రెడ్ వర్క్ కూడా వస్తుంది. ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్, సపరేట్గా మనకి పళ్ళు అనేది వేరియేషన్ స్నఫ్ కలర్ కాంబినేషన్తో తీసుకున్నారు. ఫస్ట్ మనం బోర్డర్స్ చూద్దాం. బోర్డర్స్ చూసినట్లయితే ఒకటి వచ్చేసి మనకి 2 సైడ్స్ కూడా బ్లాక్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్ ఉన్నటువంటి డాట్స్ ఉన్నటువంటి పైపింగ్ లైన్స్ తీసుకున్నారు. మిడిల్ పార్ట్లో వచ్చేసరికి రా సిల్క్ మెటీరియల్ బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన గోల్డ్ కలర్తో స్టోన్ వర్క్, మధ్యలో వచ్చేసరికి మనకి పర్ల్ వర్క్ ఇచ్చారు. ఆ తర్వాత వచ్చేసరికి మనకి ఏంటంటే ఎల్లో కలర్, శారీ మెయిన్ కలర్ ఏదైతే ఉందో ఈ కలర్ కాంబినేషన్తో సన్నటి లైన్స్ లాగా తీసుకున్నారనమాట. 3 సైడ్స్ కూడా కామన్గా ఇదే టైప్ ఆఫ్ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. పళ్ళు మాత్రం మనకి ఫుల్ కాంట్రాస్ట్ పళ్ళు, శారీ వచ్చేసరికి ఎల్లో కలర్ ఉంటుంది. దీనికి క్వైట్ ఆపోజిట్ కలర్ కాంబినేషన్ స్నఫ్ కలర్ కాంబినేషన్తో మనకి పళ్ళు ఇచ్చారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా బ్యాక్గ్రౌండ్ అంతా కూడా గోల్డ్ కలర్ తీసుకుని దానిపైన మనకి వర్క్ అంతా కూడా పైపింగ్ వర్క్ తీసుకున్నారు. మొత్తం పర్ల్ కుందన్స్ ఆల్మోస్ట్ అన్ని మెటీరియల్స్ ఇక్కడ యూస్ చేశారు. అవుట్లైన్ చూసినట్లయితే ఓవరాల్గా మనకి బ్లాక్ కలర్ ఉంటుంది. 4 బంచెస్ని ఇచ్చారు. అలాగే బ్యాక్గ్రౌండ్లో ఎడ్జ్లో ఏదైతే మనకి ఎల్లో కలర్తో లైన్స్ ఇచ్చారో, అంటే ఇంతకుముందు మనం బోర్డర్లో చూసాం కదా, ఆ లైన్స్ని మనకు ఒక 5-6 లైన్స్ తీసుకుని మధ్యలో మనకి స్టోన్ వర్క్తో మొత్తానికి మనకి 1 మీటర్ పళ్ళు అంతా కూడా డిజైనర్ పళ్ళు ఇచ్చారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి ప్రింటెడ్ స్టైల్లో ఉంటుందండి. ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ప్రింటెడ్ ఎల్లోలోనే మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ అండ్ ఆరెంజ్ మిక్స్ కలర్ కాంబినేషన్తో మనకి షేడెడ్తో డిజైన్ అనేది ఇచ్చారు. ఈ డిజైన్ని కూడా మనకి వర్క్ చేస్తారనమాట. ఈ క్రీపర్ లోపలంతా కూడా మనకి బీడ్ వర్క్, అలాగే ఈ ఫ్లవర్స్ డిజైన్ ప్రతి చోట కూడా ఫ్లవర్ అనేది మనకి అవుట్లైన్ గోల్డ్ కలర్ ఇచ్చేసి లోపల గోల్డ్ కలర్తోనే స్టోన్ వర్క్, మధ్యలో ఒక పర్ల్, అట్లా ఆల్ ఓవర్ శారీ అంతా కూడా డిఫరెంట్గా డిజైన్ చేశారు ఫుల్ శారీ. ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి మనకి రెడీమేడ్ బ్లౌజ్ ఇచ్చారండి. మొత్తం ఎల్లో కలర్ కాంబినేషన్లోనే కొంచెం షేడెడ్తో ఉన్నటువంటి బ్లౌజ్. ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ నెక్ ఇచ్చారు. బ్యాక్ నెక్ చూసినట్లయితే ఫుల్ డిజైనర్ నెక్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకి బ్లాక్ కలర్ పైన ఎల్లో కలర్తో లైన్స్ ఎడ్జెస్లో తీసుకున్నారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా శారీలో ఉన్నటువంటి డిజైన్ని కొంచెం మ్యాచింగ్ కలిసే విధంగా ఇచ్చారు. అలాగే పైపింగ్ కూడా మనకి డాట్స్తో ఉన్నటువంటి పైపింగ్ తీసుకున్నారు. ఈ శారీ కాస్ట్ వచ్చేసి, అంటే రెడీమేడ్ బ్లౌజ్ వచ్చింది ఆల్రెడీ, ఈ శారీ కాస్ట్ వచ్చేసి 3800 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. టోటల్గా మనకి జార్జెట్ మెటీరియల్ అండి, ఫుల్ డిజైనర్ శారీ. బ్లాక్ కలర్ అలాగే వైట్ కలర్ కాంబినేషన్తో చెక్స్ డిజైన్ ఉంటుంది. బోర్డర్స్ చూసినట్లయితే పైన మనకి రెడ్ కలర్ పైపింగ్ ఇచ్చారు. ఆ తర్వాత బ్లాక్ కలర్ ప్లెయిన్ మెటీరియల్తో ఒక చిన్న బోర్డర్, ఆ తర్వాత మనకి చిన్న చిన్న చెక్స్ బోర్డర్ తీసుకున్నారు. ఇది వచ్చేసి మనకి 3 సైడ్స్ కూడా కామన్గా కంటిన్యూ అవుతుంది. పైన మనకి రెడ్ కలర్ పైపింగ్ ఇచ్చారు కాబట్టి పళ్ళులో కొంచెం వేరియేషన్ చూపించారు. ఓన్లీ క్రాస్ లైన్స్ బ్లాక్ కలర్తో క్రాస్ అండ్ స్ట్రైట్ లైన్స్ అంటే చెక్స్ లాగా కనిపించే విధంగా ఒకటే కలర్ కాంబినేషన్తో మనకి ఒక పావు మీటరే మాత్రమే ఒక బోర్డర్ లాగా లుక్ చూపించారు. దానిపైన అంతా కూడా మిర్రర్ వర్క్ ఉంటుంది రెడ్ కలర్ కాంబినేషన్తో. అలాగే ప్యాచ్ వర్క్ కూడా ఇచ్చారండి. మొత్తం కూడా లోపల హెవీ జరీ ఫిల్లింగ్ ఇచ్చేసి అవుట్లైన్ అంతా కూడా మనకి బీడ్ వర్క్, లోపల వచ్చేసి స్టోన్ వర్క్ ఇచ్చారు. అది ఒక మనకి బోర్డర్ స్టైల్లో ఇచ్చారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా బ్లాక్ అండ్ వైట్ చెక్స్ ఇచ్చారు. ఆ బ్లాక్ అండ్ వైట్ చెక్స్ ప్రతి ఒక్క బాక్స్లో కూడా మనకి సిల్వర్ కలర్ స్టోన్ వర్క్ అనేది క్రియేట్ చేశారు. టోటల్ శారీ అంతా కూడా అంటే 2.5 మీటర్స్ మనకి ఇలాగే చెక్స్తో కంటిన్యూ అవుతుంది. ఆ తర్వాత వచ్చేసి మనకి పళ్ళులో ఏ కలర్ అయితే తీసుకున్నారో ఓన్లీ బ్లాక్ కలర్తో స్ట్రైట్ లైన్స్ అండ్ క్రాస్ లైన్స్, సేమ్ అదే డిజైన్ని మనకి పళ్ళులో ఇచ్చారనమాట. రెడ్ కలర్ అంటే శారీ షోల్డర్ పార్ట్ అంతా కూడా బ్లాక్ అండ్ వైట్ వస్తుంది. కుచ్చిళ్ళ పార్ట్లో చూసినట్లయితే రెడ్ కలర్ మీద బ్లాక్ కలర్తో స్ట్రైట్ అండ్ క్రాస్ లైన్స్ ఇచ్చారు. దీనికి మనకి రెడీమేడ్ బ్లౌజ్ ఇచ్చారండి. ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ నెక్ పార్ట్, ఇది మనకి బ్యాక్ నెక్ పార్ట్ ఇచ్చారు.
బ్లాక్ కలర్తో అంటే మనకి బోర్డర్లో ఏదైతే స్మాల్ సైజ్లో బ్లాక్ అండ్ వైట్ చెక్స్ డిజైన్ ఇచ్చారో ఆ డిజైన్ని బ్యాక్ నెక్ పార్ట్లో డిజైన్ చేశారు. మిగిలిన పార్ట్ అంతా కూడా మనకి స్టోన్ వర్క్ ఉంటుంది. షోల్డర్ పార్ట్ అంతా కూడా రెడ్ కలర్ స్టోన్ వర్క్ ఇచ్చారు. అలాగే హ్యాండ్స్ పార్ట్ మొత్తం కూడా సిల్వర్ కలర్ స్టోన్ వర్క్, బోర్డర్ మళ్ళీ సేమ్ బోర్డర్, శారీలో ఉన్నటువంటి బోర్డర్ ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి 3100 రూపీస్కి అవైలబుల్ ఉంది. చూసారు కదండి విఘ్నేశ్వర సిల్క్స్లో ఉన్నటువంటి బ్యూటిఫుల్ డిజైనర్ శారీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటివరకు చూసిన శారీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగస్చూడు తర్మ. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.